బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. నోయల్ టాటాతో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చంద్రశేఖరన్ రాజీనామాతో టీసీఎస్ షేర్లు కుప్పకూలాయి. టాటా షేర్లు 5% నష్టపోయాయి. చంద్రశేఖరన్ 2017లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి వరకు చంద్రశేఖరన్ పదవీ కాలం ఉంది. అయితే టాటా జనరల్ బాడీ సమావేశానికి ముందు చంద్రశేఖరన్ నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ ముందస్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా సమర్పించారు. దీనిపైన రాజీనామా గల కారణాలను అధికారికంగా అయితే వెల్లడించలేదు. దాంతోపాటు కొత్త చైర్మన్ ఎవరు, వారసుడి పేరును కూడా ఇప్పటికీ ఇంకా ప్రకటించలేదు. ఆగస్టు 18న టాటా సన్స్ ఏటీఎం జరగనుంది. ఆ చంద్రశేఖరన్ డైరెక్టర్ గా తిరిగి నియమించే అంశం విషయం పైన కూడా సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. టాటా ట్రస్ట్, టాటా సన్స్ మధ్య పాలనాంశాలు, దాంతోపాటు టాటా సన్స్ లిస్టింగ్ పై భిన్నాభిప్రాయాలు ఉండడం విషయం పైన కారణంగానే ఈ చైర్మన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇంకా స్పష్టమైన రాజీనామా కారణాలు తెలియాల్సింది. చంద్రశేఖరన్ 2017 నుంచి టాటా సన్స్ చైర్మన్ గా ఉండడం జరిగింది. ఈయన రాజీనామా తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం టీసీఎస్ కు సంబంధించినటువంటి టాటా గ్రూప్ షేర్లు 4% వరకు పడిపోయినటువంటి పరిస్థితి. 2027 ఫిబ్రవరికి కూడా ఆయన పదవి కాలం కొనసాగి ఉంది. అప్పటి వరకు కూడా రాజీనామా కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అక్టోబర్లో 2024 అక్టోబర్లో రతన్ టాటా 82 వయసులో చనిపోయిన తర్వాత ఆ గ్రూప్ లో అక్టోబర్ 11న ఆయన స్థానంలో మియోల్ టాటాను ఏకగ్రీవం నియమించుకున్నారు. తర్వాత టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఆయన నియమించారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి తర్వాత 60% ట్రస్ట్ ఉంది. అయితే టాటా సన్స్ చైర్మన్ గా మాత్రం ఎన్ చంద్రశేఖర్ ను కొనసాగించారు. అంటే రతన్ టాటా తర్వాత గ్రూప్ లో ఓనర్షిప్ కంట్రోల్ సైడ్ కి సంబంధించి నియోల్ టాటా ట్రస్ట్ కి సంబంధించి ఉంటే, ఇటు బిజినెస్ ఆపరేషన్ సైడ్ మాత్రం చంద్రశేఖర్ ను ఈ టాటా సన్స్ గ్రూప్ సంధి ఆపరేషన్స్ చూసుకోవడం జరిగింది. ఇద్దరి నాయకత్వంలోనే ప్రస్తుతం టాటా సన్స్, టాటా ట్రస్ట్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సందర్భంలో ఆయన ఈ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇటు టాటా సన్స్ కు స్టాక్ మార్కెట్ లో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఎదురుదెబ్బ ఈ రాజీనామా కారణంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే తదుపరి నాయకత్వం పైన ఏమైనా ఊహాగానాలు ఉన్నాయా? దానికి సంబంధించి అప్డేట్ చెప్పండి. అయితే ఇప్పటికి ఇంకా 2027 వరకు కూడా ఫిబ్రవరికి ఆయన పదవి కాలం ఉంది. రాజీనామా సమర్పించిన కొనసాగే అవకాశాలు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిపై ఇంకా తదుపరి నాయకత్వం విషయం పైన ఎవరు దీనికి వారసత్వం వహించబోతున్న విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సింది. ఇప్పటికైతే ఇంకా చంద్రశేఖరన్ కొనసాగేటువంటి అవకాశాలు రాజీనామా పత్రాన్ని మాత్రం సమర్పించడం జరిగింది. ఇందుకు కారణాలను మాత్రం టాటా గ్రూప్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం కారణంగా టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి షేర్లు మార్కెట్ లో పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సురేష్.